టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా గిరిజన ప్రాంతాల్లో గర్భిణీల ఇక్కట్లు మాత్రం తగ్గడం లేదు. గిరిజనుల కోసం అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే జగన్ ప్రభుత్వం గిరిపుత్రుల ఆర్తనాదాలను పట్టించుకోవడం లేదు. నిండు గర్భిణి ప్రసవ వేదన పడుతున్నా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే అవకాశం లేదు. ఆ ప్రాంతానికి వాహనాలు రావు, కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఓ నిండు గర్భిణి పడిన ప్రసవ వేదన గిరిపుత్రుల పరిస్థితికి అద్దం పడుతోంది. జిన్నెలగూడెంలోని ఓ గిరిజన గర్భిణికి పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడింది. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లే అవకాశం కూడా లేని స్థితిలో అక్కడి రోడ్లు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు డోలు కట్టి ఆ గర్భిణిని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం వరకు మోసుకొని వెళ్లారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్ ద్వారా కుక్కునూరు ఆసుపత్రికి తరలించారు. గిరిజనులను ఆదుకుంటాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలను మర్చిపోయారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, టెక్నాలజీ ఎంత గొప్పగా అభివృద్ధి చెందినా అక్కడ గిరిజనుల పరిస్థితి చూస్తున్న ఏ విధంగా ఉందో, గిరిజనులు ఆదుకుంటాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలను మర్చిపోయిన పరిస్థితులు, దీనిపై గిరిపుత్రులు ఏమంటున్నారు? శంకరి, మనం చూస్తున్నాము ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజనులు ఏ విధంగా బాధలు పడుతున్నారో. ఇప్పటికీ అనేది గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు, వైద్య సౌకర్యాలు లేవు, అదేవిధంగా స్కూళ్లు కూడా లేని పరిస్థితి. కొన్ని గ్రామాల ప్రజలైతే కొండల నుంచి కింది దిగి రావాలంటే నానా యాతనలు పడతారు, కొన్ని కిలోమీటర్ల మేర నడిచి రావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా సరే ఆ తండాల్లో ఉంది, ఆ గిరిజన తండాల్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యం పాడైనా లేకపోతే ఇంకేదో ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినా సరే ఖచ్చితంగా వాడి ప్రాణాలు పోయే పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తా ఉంటుంది. దీంతో కొంతమంది గిరిజనులు అయితే దయచేసి ఇటు డోలీలు అటువంటి వాటిల్లోని సమీపంలో ఉన్న గ్రామాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్తా ఉంటారు. ఆ విధంగా వెళ్ళినా సరే ఈ గిరిజనులకి అయితే ఎటువంటి బాధలు తొలగిపోతున్న అవకాశం అయితే మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఎన్నిసార్లు చూసినా సరే, ఎంతమంది అధికారులు వచ్చినా సరే, ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా సరే వాళ్ళ బాధలు మాత్రం ఏమాత్రం తీరడం లేదు. అటువంటి సంగతి మనం ఇప్పుడు చూస్తున్నాము. కుక్కునూరు మండలంలోని జిన్నెరగూడెం గ్రామానికి సంబంధించిన ఒక గిరిజన మహిళ తను వచ్చేసి ప్రెగ్నెంట్, దాంతో 9వ నెల నిండింది. దీంతో నిన్న ఆవిడకి పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులు వస్తున్న సమయంలో అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి జిన్నెరగూడెం నుంచి కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించాల్సి ఉంటుంది. కానీ నేరుగా రహదారి లేదు అక్కడికి. జిన్నెరగూడెం నుంచి సమీపంలో గ్రామానికి వెళ్ళాలంటే 4 కిలోమీటర్ల మేర కొండ దిగి రావాల్సి ఉంటుంది. అంటే గిరిజనులు అక్కడ ఉన్న కొంతమంది గ్రామ పెద్దలు అంబులెన్స్ 108 అంబులెన్స్ ఫోన్ చేసినప్పటికీ అక్కడికి వచ్చే అవకాశం లేదని చెప్పేసి అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. అంతేకాకుండా సమీపంలో గ్రామానికి వస్తా మీరు అక్కడ తీసుకురావాలి ఆమె చెప్పారు. దాంతో ఆ గర్భిణికి సంబంధించిన బంధువులు ఆమెను ఒక డోలీ కట్టి దాదాపు 4 కిలోమీటర్ల మేర ఆమెను మోసుకుంటూ వచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ ఎక్కించి కుక్కునూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. కానీ గిరిజనులు పడుతున్న బాధలు మాత్రం ఏ విధంగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ బాధలు పడుతున్న గిరిజనులు అంటే కుక్కునూరు వేలేరుపాడు గ్రామంలోని కొంతమంది గిరిజనులు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వచ్చారు. దాదాపు 20 ఏళ్ళు నుంచి వాళ్ళు వచ్చున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. కొంతమందికి రేషన్ కార్డులు ఉండవు, కొంతమందికి ఆధార్ కార్డులు ఉండవు, కొంతమంది ఓటర్ కార్డులు ఉండవు, కొంతమందికి అయితే అసలు ఏమీ లేని పరిస్థితి. స్కూల్కి వెళ్ళాలన్నా సరే వాడికి ఎటువంటి గుర్తింపు కార్డు ఉండదు. దాంతో అది గిరిజనులు ఆ కొండల్లోనే ఆ కోనలోనే ఉంటూనే కూలి పని చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళని కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాలు లేదు. ఇంకా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ దానికి వాడు పట్టుకుంది. గతంలో కూడా మన అక్కడ ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన అనేక కథనాలు కూడా మనం ప్రసారం చేస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి చర్యలు లేదు. అటువంటి నేపథ్యంలో అక్కడ గిరిజనులు అయితే రోజు రోజుకు గండంగా బతికే పద్ధతులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భిణిని ఈ విధంగా తీసుకురావాల్సిన పరిస్థితి కనిపించింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.